1987లో వస్తే 1990లో అప్పటికి నేను 3-4 చిన్న ఉద్యోగాలు చేసి 90లో నేను ఈనాడులో జాయిన్ అయ్యాను. ఈనాడులో జాయిన్ అయినప్పుడు రామోజీరావు గారి ఇంటర్వ్యూలో రామోజీరావు గారు ఇంటర్వ్యూలో భాగంగా నన్ను అడిగిన ప్రశ్న, ఈ అప్లికేషన్లో నువ్వేంటి సింగర్ అని కూడా రాసావేంటి, పాడతావా అన్నాడు. పాడతాను. ఏం పాడతావు? ఘంటసాల గారి పాట అన్న. ఇది పాడు అన్నాడు. మీరు ఏదన్నా అడగండి అన్న. నా సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నేను కొంచెం ఆనందపడి చనువు తీసుకుని రెచ్చిపోయి, చిన్న ఆత్మవిశ్వాసం విశ్వాసం, మీరు అడగండి అంటే ఆయన చాలా గొప్ప మాట అన్నారు అప్పుడు. ఈ సందర్భంలో నీ 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 మనస్థితికి నీకు ఏ పాట తోస్తే అది పాడు అన్నాడు ఆయన. ఆయన వెనకాల ఉషా కిరణాలు, అందులోంచి తొంగి చూస్తే ట్యాంక్ బండ్ ఇవన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో శివశంకరి పాడాలా స్వరాలు వేసి, వీడు చాలా పండితుడిలాగా ఉన్నాడు అని అనిపించుకోవాలా, లేకపోతే ప్రశాంతమైన పాట పాడాలా, పెద్ద కన్ఫ్యూజన్. మీ దొంగ చేతికి తాళాలిస్తే ఏముంది. ఆ సమయంలో నాకు వెంటనే స్ఫురించిన పాట, గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు, గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు, పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. అంటే మీకు ఆ సమయంలో ఇది కొంచెం వేదాంతము జీవితానికి సంబంధించిన పాట కదా, మీకు ఆ పాట ఎందుకు మీకు స్ఫురించింది? అట్లా ఏం లేదు అసలు. అట్లా ఎందుకు స్ఫురించిందో కూడా తెలియదు నాకు. ఆ క్షణాన ఒక ప్రశాంతమైన ఒక ఆర్ద్రమైన పాట ఏదో పాడాలని అనిపించింది. అప్పుడు అది గుర్తొచ్చింది. నారాయణ రెడ్డి గారిని మీరు ఫస్ట్ కలిసినప్పుడు ఏమైనా పాడారా? నారాయణ రెడ్డి గారిని నేను కలిసినప్పుడు ఇదే పాడాను. నా మొట్టమొదటి సంగీత దర్శకుడిగా నన్ను పెంచిన మహాత్ముడు నారాయణ రెడ్డి గారు. మరొక వేదిక ఇదంతా అయిపోయేలా ఈ నేర్చుకునే ప్రాసెస్లో ప్రతి పాటని ఒక పాఠంగా భావించి నేర్చుకునే మార్గంలో అందరి పాటలు వింటున్నప్పుడు, నేను పాడుతున్నప్పుడు నాకు ఏదో తేనె తాగుతున్నట్టు అనిపించేది. ఘంటసాల గారి పాట ఒక్కటే అమృతం తాగుతున్నట్టు అనిపించేది.